దేవుని ఆరాధన చేయడానికి ముందు దేవుని మాటలు కొంతసేపు మనం ధ్యానం చేసుకుని ఆ తర్వాత ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి? చెల్లించడానికి ఒక 7 కారణాలు, సమయాన్ని బట్టి కొన్ని కారణాలు ఈరోజు మనం చూసి మనం ముందుకు వెళ్దాం. ముందుగా లూకా శుభవార్త, బైబిలు గ్రంథాలు ఉన్నవారు లూకా శుభవార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 15-16 మాటలు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన ఎదుట ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఎందుకు ప్రభువుకి స్తుతులు చెల్లించాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి అని మనం ఆలోచన చేస్తే ఈ సందర్భాన్ని మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భమే. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ లోకములో సంచారము చేస్తునేటప్పుడు ఆయన ఒకసారి యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నాడు. అంటే యెరూషలేము, సమరయ, గలిలయ ఆ మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ దారిలో వెళ్తునేటప్పుడు 10 మంది కుష్ఠరోగులు దూరం నుండి యేసు ప్రభువును చూచి వారు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని కేకలు వేశారు. అంటే పూర్వ దినాల్లో కుష్ఠరోగుల జీవితం పరమ దౌర్భాగ్యముతో వాళ్ళు ఉండేవారు. ఊరికి వారు దూరముగా ఉండేవారు. అందరూ వచ్చేటప్పుడు వాళ్ళు బావి నీళ్లు తోడడానికి కూడా అవకాశం లేదు. అందరూ వెళ్ళిపోయాక ఎవరు లేకపోతే ఆ టైంలో వచ్చి బావి నీళ్లు తోడుకొని వెళ్ళేవారు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా దూరంగా మనిషి కనబడితే పెదవును మూసుకొని, పై పెదవును మూసుకొని అపవిత్రుడను 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 అని దూరంగా వెళ్ళిపోవాలి. వాళ్ళకు ఒక ట్యాగ్ ఉండేది, కుష్ఠరోగి అని. చాలా దౌర్భాగ్యమైన స్థితి. సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, సొంత వారికి దూరంగా, నా అనేవారికి దూరంగా, మొత్తం వారి జీవితం ఇంకా నాశనం అయిపోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారిని చూచి ఆ మార్గములో దూరముగా నిలుచుండి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని వాళ్ళు గట్టిగా అరిచారు, కేకలు వేశారు. మీరు ఊర్లో ఉన్న యాజకునికి కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పాడు. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారని ఉంది అక్కడ. వెళుతూ ఉండగా ఏమయ్యారు? ఇక్కడ కొన్ని మంచి విషయాలు వారిలో మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏంటంటే వారికి ఐక్యత ఉంది. ఏముంది? 10 మంది కలిసి వచ్చారు, ఒక్కొక్కరు రాలేదు. అంటే 10 మంది కూడా వచ్చారు అంటే 10 మందిలో ఐక్యత ఉంది. రెండవ మంచి విషయం ఏంటంటే యేసు ప్రభువారు బాగు చేయగలడు. ఇది డాక్టర్లకి అసాధ్యమే కానీ, డాక్టర్లు చేయలేరు కానీ ఈయన చేయగలడు అని నమ్మారు కాబట్టి, విశ్వాసం ఉంచారు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన దేవుడు అని నమ్మారు కనుక వచ్చారు. తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? మీరు ఊరిలోనికి వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. నిజానికి ఊరిలోకి వెళ్ళకూడదు. వెళ్తే రాళ్ళుతో కొట్టి చంపేస్తారు.
కానీ వీళ్ళకి ఒకటి అర్థమైంది, మనం వెళ్తున్నప్పుడే మనకు శుద్ధి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అందుకే యేసు ప్రభువారు ఊర్లోకి వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నాడు అని అపారమైన విశ్వాసంతో వారు వెళ్ళారు. అంటే ఆయన మాటకు విధేయత కూడా చూపించారు. వారికి ఏముంది? విధేయత ఉంది. అంటే వారిలో ఐక్యత ఉంది, వారిలో విశ్వాసం ఉంది, వారిలో విధేయత ఉంది. ఏముంది? వాళ్ళు 10 మందికి దేవుడు బాగు చేశాడు. 9 మంది అలా ఊర్లోకి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ 16వ వచనంలో మనం చూస్తే ఇలా అంటున్నాడు, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిపడెను. అంటే ఒక్కడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడట. గొప్ప శబ్దముతో. అంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి? లోపలికి వచ్చి కూర్చోండి. మనకి వాళ్ళకి వచ్చినటువంటి, వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి అని ఆలోచన చేస్తే, మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, చూడండి, ఈ 10 మంది కూడా కుష్టి వ్యాధితో యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అది ఏ మనిషి కూడా బాగు చేయలేడు, ఏ మనిషి కూడా. కానీ యేసు ప్రభు వారు బాగు చేశాడు. అంటే ఎవ్వరూ చెయ్యలేనిది యేసు ప్రభు వారు ఖచ్చితంగా చేస్తాడు. గొప్ప శబ్దముతో. మనం ఏం చేస్తామంటే, ఆరాధన అనగానే మన వెనక వరుసకు కూడా వినబడదు. కానీ ఆరాధన చేసినప్పుడు ఎలా చేయాలి అంటే, ఆ హృదయము కృతజ్ఞతతో నిండిపోతున్నటప్పుడు, ఆయన చేసినటువంటి ఆ మేళ్ళు మనం తలపోసుకుంటునేటప్పుడు, ఆ హృదయములో నుండి తన్నుకొస్తున్నటువంటి కృతజ్ఞత గొప్ప స్వరం వస్తుంది. ఎవరైనా గొప్ప స్వరముతో ఆరాధన చేయట్లేదు అంటే, మనకున్న శక్తినంతా కూడదీసుకుని ఆరాధన చేయట్లేదు అంటే, వారి ఆరాధనలో ఇంకా లోపం ఉంది అని అర్థం. గొప్ప స్వరముతో దేవుణ్ణి మహిమపరచుచు అని ఉంది అక్కడ. గొప్ప స్వరముతో దేవుని మహిమపరిచారు. అంటే దేవుని మహిమపరచడం అంటే, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుడు ఎంత యోగ్యుడో, ఆ దేవుడు ఎంత శ్రేష్ఠుడో, ఆ దేవుడు ఎంత మహిమ గలవాడో, ఆయన పరలోకములో సింహాసనం మీద కూర్చునే దృశ్యాన్ని మనం ఆలోచన చేసుకొని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయనకున్నటువంటి ఆ మహిమను మనం గుర్తు తెచ్చుకోవాలి. గొప్ప స్వరముతో ఆ మహిమ పరుచుచు ఆయన ఎదుట సాగిలపడెను అని ఉంది. అంటే సాష్టాంగంగా సాగిలపడ్డాడు. పూజించడం అన్నా, సాగిలపడుట అన్నా, ఆరాధించుట అన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి అంటే, సాగిలపడాలి. మనుష్యుల దగ్గర ఎప్పుడూ కూడా సాగిలపడక్కర్లేదు, కానీ ఎవరి ముందు సాగిలపడాలి? దేవుని దగ్గర. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తే, రాబోయే సంగతులు, అంటే ప్రపంచం రాబోయే రోజుల్లో ఏమి అవ్వబోతుంది, ప్రపంచం యొక్క భవిష్యత్ ఏంటి, ప్రపంచం ఇలాగే వెళ్తుందా, ప్రపంచంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో రాబోయే రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు, పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రపంచీకరణ ఎలా జరుగుతుంది, ఎటువంటి కరెన్సీ ఉండబోతుంది, రాబోతున్న దినాలు ఎలా ఉండబోతున్నాయి, అన్నీ కూడా ఈ బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ బైబిల్లో జరిగినవి రాయించాడు, జరుగుతున్నవి రాయించాడు, జరగబోయేవి కూడా రాయించాడు. అవన్నీ ఒక దూత చూపిస్తూ ఉంటే, ఒక శిష్యుడైనటువంటి
యోహాను అనే శిష్యుడు రాశాడు. ఆ దోత్ దగ్గర సాగిలు పడ్డాడు, నమస్కారం చేశాడు. ఇవన్నీ చూపిస్తున్నారు, మీరు మహా వ్యక్తులు అంటే ఆ దోత్ ఒకటే అన్నాడు, వద్దు సుమి, నేను కూడా నీలాంటి ఒక దాసున్నే, నేను కూడా నీలాంటి ఒక వ్యక్తిని. దేవునికే ఏం చేయాలి? నమస్కారం చేయాలి, ఇంకెవరికి నమస్కారం చేయకూడదు అని చెప్పాడు. ఒకసారి యేసు ప్రభు వారికి కొంతమంది వచ్చి, అంటే చాలామంది వచ్చి నమస్కారం చేస్తే ఆయన వద్దని లేదు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఎవరు కాబట్టి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు గొప్ప స్వరముతో బాగుపడినటువంటి ఒక కుష్ఠురోగి గొప్ప స్వరముతో దేవుని ఏం చేశాడు? స్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడు? అయితే ఈరోజు మనం ఎందుకు స్తుతులు చెల్లించాలి? మనం చెల్లించడానికి గల కారణాలేంటో కొన్ని కారణాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము అని ఉంది. అందరూ నాతో చెప్పండి ఇలాగా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలనను మీరు సత్యమునకు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను. ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి? ఎందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి అంటే అద్భుతమైనటువంటి కారణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటవది, ఇక్కడ మనం చూస్తే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని ఉంది. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప సంగతి. ఇదంతా మనకు తెలుసు. మనం ఇతరులను ప్రేమించడం కన్నా ఇతరుల చేత మనం ప్రేమించబడడం గొప్ప సంగతి. ఇప్పుడు మనుషులు కూడా మనల్ని ప్రేమిస్తారు. మనుషులు కూడా ఏం చేస్తారు అంటే, రక్త సంబంధికుల మధ్య ప్రేమ ఉంటుంది, అది కొంతకాలం ఉంటుంది. ఏమైనా ఆస్తి విషయాల్లో ఏమైనా వచ్చినట్టయితే వారి మధ్య ఆ ప్రేమ పోయి కోర్టుకు వెళ్ళినటువంటి అన్నదమ్ములు, చాలా కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అంటే ఆ ప్రేమ కొంతవరకే. చచ్చిపోయినంత వరకు ఒక ఆమె వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆస్తి పంపకాల్లో ఏవో తేడాలు వచ్చాయని. ఇప్పుడు చాలామంది భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది. ఎవరి మధ్య? ఆ ప్రేమ కూడా ముందున్నటువంటి ప్రేమ, పెళ్ళైనటువంటి మొదటి రోజుల్లో ఉన్న ప్రేమ అది తగ్గిపోతూ ఉంటుంది. ఇక మూడవది, యువతీ యువకుల మధ్య ప్రేమ అనుకునే మోహం ఉంటుంది, అది ప్రేమ కాదు.
వారి కోరికలు తీరిపోయాక వారి ప్రేమ తగ్గిపోతుంది. కానీ బైబిల్లో అగాపే అనే ఒక వర్డ్ ఉంటుంది. అంటే బైబిల్లో కాదు, అగాపే అనే ఒక మాట ఉంది. అగాపే అనే మాటకు అర్థం ఏంటంటే బదులు ఆశించని ప్రేమ. అంటే ఈ లోకంలో మనుష్యులు ఏదో ఆశించి మనల్ని ప్రేమిస్తారు. ఇది వాస్తవం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా కూడా ఏదో ఆశించి మనల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభువారు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించటం లేదు. నువ్వు ఎలా ఉన్నావో, ఒకవేళ నల్లగా ఉన్నా, ఒకవేళ చదువు తక్కువైపోయినా, ఒకవేళ మనుష్యులందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నా, ఒకవేళ మనుష్యులు నిన్ను తృణీకరించినా, ఒకవేళ మనుష్యులకు నువ్వు చాలా అక్కర్లేని మనిషి అయిపోయినా, ఆ యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెరవక్కర్లేదు. కానీ మనందరికీ తెలిసిన వాక్యం, కంఠస్థం వచ్చిన వాక్యం యోహాను 3:16. అక్కడ ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అని లేదు అక్కడ, ఎంతో ప్రేమించాడు. అది ఇంత, అంత, ఎంత అని మనం చెప్పలేం. ఆ ప్రేమకు అగ్నిజ్వాలలకు కూడా ఆయన ప్రేమను ఆర్పలేవు అని ఉంది. అంటే లోకమంటే ఏంటి అంటే, మన విజయనగరానికి చెందిన గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారంటే, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అన్నాడు. అంటే మనుషులే. మనుషులంటే ఎవరు? మనమే. మనుషులంటే ఎవరు? విచిత్రంగా చూడకండి. మీరు మనుషులు కాకపోతే విచిత్రంగా చూడండి. లోకమంటే మనుషులంటే మనమే. అంటే మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమిస్తున్నాడు. నిస్వార్థమైన ప్రేమ. ఏ ప్రేమ? ఏమి నీ దగ్గర నుంచి ఆశించకుండానే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు అంటున్నారు కదా, ఎలా తెలుస్తుంది ఆయన మనల్ని ప్రేమించాడు అని? ఎలా తెలుస్తుంది ఆయన మనల్ని ప్రేమించాడు అని? ఎలా తెలుస్తుందంటే, ఈ సృష్టి అంతా కూడా తనంతటగా తాను కలగలేదు. సృష్టిని సృష్టించే సృష్టికర్త ఉన్నాడు. లేదండి, కొండలు అలా పుట్టేశాయి, భూమి అలాగొచ్చేసింది, నక్షత్రాలు అలా వచ్చేసాయి, ఇవన్నీ అలాగే వచ్చేసాయి అనుకుంటే నీకు కూడా తండ్రి లేనట్టే, తల్లి లేనట్టే. నువ్వు అలాగా వచ్చేసావు అనుకోవాలి. ఒకసారి ట్రైన్లో సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు వెళ్తున్నారు. ఖాళీ దొరికింది. ఆయన బైబిల్ చదువుతున్నాడు. ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు. అప్పట్లో ఇప్పుడులాగా ఈ వాట్సాప్లో ఇవన్నీ లేవు. కాబట్టి ఏదో మీటింగులో మనుషులను చూడడం, ఎప్పుడో ఫోటో ఏదైనా వస్తే రావాలి. ఈ యూరప్ కంట్రీస్లో, అంటే ఫారిన్ కంట్రీస్లో చలి కాబట్టి వాళ్ళు మంచి కోట్ అవి వేసుకుంటారు. కాబట్టి అంత ఈజీ కాదు. ఆయన చదువుకుంటే ఎదురుగా కూర్చున్న ఆయన అన్నాడు, ఇంకా బైబిల్ చదువుతున్నారా మీరు? పరిగెడుతుంది ప్రపంచం. పరిగెడుతున్నటువంటి దినాల్లో ఇంకా బైబిల్ ఏంటి? ఇదంతా నాన్ సెన్స్. ప్రపంచాన్ని చూడండి, ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి. ఇంకా బైబిల్ ఏంటి అని ఏదో అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఆ మాటల్లో మధ్యలో ఏదో వచ్చింది, సృష్టికర్త ఒకడు ఉన్నాడండి, ఆ సృష్టికర్త లేకుండా ఇదేమీ కూడా సృష్టింపబడలేదు. అంటే నాన్ సెన్స్. సృష్టికర్త ఏంటి? నేను అవన్నీ నమ్మను. నేను ఎవరినో తెలుసా? పెద్ద సైంటిస్ట్ని. ఎప్పుడైనా నీకు టైం ఉంటే నన్ను కలు అని ఆ ఎదురుగా కూర్చున్న ఆయన విజిటింగ్ కార్డు తీసి ఐన్స్టీన్ గారికి ఇచ్చాడు. సరేనండి అని ఆయన తీసుకున్నాడు. ఈయన కూడా, మరి నువ్వివ్వవా కార్డు అన్నాడు ఆయన. ఈయన కూడా కార్డు ఇచ్చి కలవండి అన్నాడు. ఆయన జోబులో పెట్టేశారు. స్టేషన్లో దిగి వెళ్ళిపోయారు.
ఒకసారి ఇంటికి వెళ్ళాక ఆ కార్డు చూశాడు. చూస్తే ఐన్స్టీన్ అని ఉంది. షాక్ అయిపోయాడు అవతల వ్యక్తి. నేను ఎంత ఫూలిష్గా మాట్లాడాను, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా ఒకసారి కలుసుకోవాలి అని కలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్తుంటే అక్కడ కాలింగ్ బెల్ నొక్కాడు. తీగానే ఐన్స్టీన్ గారు వచ్చారు. ఓ పెద్ద ఆవిష్కరణ ఏదో ఒకటి ఆయన చేస్తున్నాడు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది ఆవిష్కరణ. సార్, నన్ను క్షమించండి, మీరెవరో తెలియక నేను చాలా ఫూలిష్గా మాట్లాడాను. మీరెవరో నిజంగా నాకు తెలియదు. ఆ రోజు మిమ్మల్ని చాలా అగౌరవపరిచాను. మిమ్మల్ని చూడడమే నా జీవితం అసలు ధన్యమైపోయింది. అందుకే మరలా వచ్చాను. చాలా బాగుంది సార్ ఈ ఆవిష్కరణ. ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు? ఎప్పటి నుండి చేస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి? దీని యొక్క మూలం ఏంటి అని అడిగితే, నేను చేయలేదండి, అది దానంతట అది అలాగ వచ్చేసింది అన్నాడు ఆయన. ఊరుకోండి సార్, నాతో జోక్ చేయకండి. దానంతట అదే ఎలాగొచ్చేస్తుంది అంటే, అలాగొచ్చేసింది అండి, నేను ఒకసారి డోర్ తీసారకు అలా ఉంది అన్నాడు. సార్, నాతో జోక్ చేయకండి సార్, నేను తప్పు చేశాను, చెప్పండి సార్ అంటే అప్పుడు చెప్పాడు. మరి సృష్టి ఎలా వచ్చేసింది అన్నావు నువ్వు నాతో అంటే, అప్పుడు ఆయన ఆలోచన చేశాడు. అవును, సృష్టికర్త ఉన్నాడు, నిన్ను నన్ను ఆయనే చేశాడు. అయితే ఈ మనుషులు ఏం చేశారు అంటే, సూర్యుని చేసిన దేవునికి దండం పెట్టకుండా సూర్యుడికి దండం పెట్టేస్తే అలా మనిషి దేవునికి దూరం అయిపోయి, మనిషికి దేవునికి ఉన్న సంబంధం దూరం అయిపోయింది. కాబట్టి ఆ దేవుడు మనిషిగా పుట్టాలనుకుని 2025 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నటువంటి బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభువు వారు జన్మించాడు. మరి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన సీలేరులో ఉండేవాడు. అనాథ పిల్లలకి హాస్టల్ నడిపిస్తూ సీలేరులో ఉండేవాడు. ఆయనకి 5 పిల్లలు. కాబట్టి ఆ 2 పిల్లలు పుట్టారు సీలేరులో. వాళ్ళకి ఎక్కడ చదివించాలి అని ఆలోచన చేశాడు. వైజాగ్లో చదివిద్దామా, ఏదైనా మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేద్దామా, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అని ఆలోచన చేసి జర్మనీ తీసుకువెళ్ళి జర్మనీలో వారిద్దరు పిల్లల్ని జాయిన్ చేశాడు. అంటే సీలేరులో ఉన్నటువంటి ఒక ఆయన అభివృద్ధి చెందినటువంటి దేశమైన జర్మనీలో తన పిల్లల్ని వేశాడు. మరి పరలోకం ఎలా ఉంటుంది? ఆ వైభవం ఎలా ఉంటుంది? పరలోకం ఎలా ఉంటుంది? ఇలాంటి పేడ రోడ్డులతో ఉంటుందా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ పరలోకం వర్ణన అద్భుతంగా ఉంది బైబిల్లో. ఆ పరలోకములో ఉన్న దేవుడు నరలోకములో పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం. ఇంకా మీకు ఇలా చెబితే అర్థమవుద్ది. ఒక అబ్బాయో అమ్మాయో, నేను మర్చిపోయాను, పేపర్లో చదివాను, అమ్మాయి అనుకుంటాను, పాకిస్తాన్ నుండి వచ్చేసింది ఇండియా. ఎక్కడి నుంచి? ఎందుకు వచ్చిందంటే, తన ప్రియుడు ఇండియాలో ఉన్నాడు, కలుసుకోవడానికి. ఒకడు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ప్రియురాలు ఉంది, ఎందులోనో పరిచయం అయితే కలుసుకోవడానికి. అంటే బద్ధ శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్ ఇండియాకి ఒకవేళ పట్టుబడితే జీవితాంతము జైలని తెలిసిన ప్రియుణ్ణి కలుసుకోవడానికి, ప్రియురాళ్ళు కలుసుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం. అలాగే మీరు, నేను అంటే దేవునికి ఇష్టము గనుక ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ ఓంకార స్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మానవ శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు. అందులో మనకేం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. చెప్పండి, ఏం కనబడుతుంది? ప్రేమ. అంతేనా? ఆయన బ్రతుకున్న కాలంలో ఏ మనిషి కూడా చేయని అద్భుతాలు చేశాడు. సముద్రం మీద నడిచాడు. దేని మీద? 38 సంవత్సరాలుగా నడవలేని పెరాలసిస్ వచ్చిన వ్యక్తిని నడిపించాడు. కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. కుంటి వాళ్ళకి నడిపించాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు. చచ్చినోళ్ళని కూడా బ్రతికించాడు ఆయన.
చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించి మానవునికి జన్మ, కర్మ, క్రియాపాపాలు ఉన్నాయి. మనం చేసిన పాపాలు మనంతట మనం తీసివేసుకోలేం. మనం చేసిన పాపాలు మనంతట మనం తీసివేసుకోలేం. మరి పాపం పోవాలి అంటే మీరు వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, బైబిల్ చదివినా ఒక మాట కనబడుతుంది. పూర్వ దినాల్లో రక్తాన్ని చిందించేవారు. ఇప్పటికీ కొంతమంది కోడెలు, గొర్రెల్ని బలిస్తుంటారు. ఎందుకంటే రక్త ప్రోక్షణము లేనిదే పాప క్షమాపణ జరగదు. మన పూర్వీకులైన ఆర్యులు ఏమని చెప్పారు అంటే రక్త ప్రోక్షణం పాప వినాశనం అన్నారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే సాధారణముగా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదని ఉంది. అందుకు ఆయన మనము చేతులతో, కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళలో మేకులు, ఆయన చేతుల్లో మేకులు చేతకాక కాదు, ఆయన రక్తము చిందించాలనే శరీరాకారముతో వచ్చాడు. మనము తలంపులతో చేసిన పాపానికి ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టారు. మనం శరీరముతో చేసిన పాపానికి ఆయన వీపు చారలుగా దున్నేశారు, పక్కలో బల్లిపోటు వేశారు. అంటే నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే ఆయన ఎక్కువగా ప్రేమించి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉండి మృత్యువును జయించి తిరిగి లేచాడు. చాలామంది చనిపోయారు. మీరు ఢిల్లీ వెళ్తే ఇందిరాగాంధీ గారి సమాధి మూసేసి ఉంటుంది. రాజీవ్ గాంధీ గారి సమాధి, మహాత్మా గాంధీ గారి సమాధి మీకు కనబడతాయి. ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్తే ఎన్టీఆర్ గారి సమాధి కనబడుతుంది. మీరు పులివెందుల అంటే ఆ యొక్క ఇడుపులపాయకి దగ్గరికి వెళ్తే వైఎస్ఆర్ గారి సమాధి కనబడుతుంది. మీరు అనంతపురం జిల్లా వెళ్తే, పుట్టపర్తి వెళ్తే బాబా గారి సమాధి కనబడుతుంది. కానీ మీరు యెరూషలేము వెళ్తే యేసు ప్రభువారు తెరవబడిన సమాధి కనబడుతుంది. ఏ సమాధి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మూసేసి ఉన్నాయి. యేసు ప్రభు సమాధి ఏమైంది? ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో దేవుడుగా అంగీకరిస్తారో వారితో ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. దీన్ని ప్రేమ అంటారు. ఏమంటారు? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్నుగానే ప్రేమిస్తున్నాడు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడు అంటే మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అని ఉంది. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఇంకొక దగ్గర ఎలా ఉంది, మనము ఆయనను ఏర్పరచుకొనలేదు కానీ ఆయనే మనలను ఏర్పరచుకొనెను అని ఉంది. అంటే మనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. మనకంటే డబ్బున్న వాళ్ళు ఉన్నారా లేరా? చాలామంది డబ్బున్న వాళ్ళు, కోటేశ్వర్లు ఉన్నారు. కోటేశ్వర్లు ఉన్నారు. మనకంటే అందచందాలు ఉన్నవారు ఉన్నారా లేరా? ఉన్నారు. మనకంటే గొప్పవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ ఎంత గొప్ప సంగతి అంటే ఈరోజు నువ్వు ఈ యొక్క ఆలయములో, దేవుని మందిరములో నువ్వు అడుగు పెట్టావు అంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక నువ్వు అడుగు పెట్టావు. ఆ రోజుల్లో 1,00,000 కోట్లు సంపాదించిన ధీరూభాయ్ అంబానీకి యేసు ప్రభు దొరకలేదు. నీ దగ్గర 1,00,000 రూపాయలు లేకపోయినా ఉన్నా కూడా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన హృదయంలో ఉప్పొంగాలి. ఎప్పటి నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, అయినను తల్లి గర్భముల పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత
1:15 ఎక్కువసేపు తెరవక్కర్లేదు. అయినను తల్లి గర్భమును నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. చాలు, తల్లి గర్భములో పడినది మొదలుకొని. రాజు అయినటువంటి దావీదు అంటాడు, నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటాడు. అంటే మనం పిండముగా ఉన్నప్పుడే ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, ఎప్పుడు? పిండముగా ఉన్నప్పుడే ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని ఏం చేశాడు దేవుడు. అందుకనే ఒక పాట నిన్ను ఆకర్షించింది. ఒక పాట, ఒక మాట నిన్ను ఆకర్షించింది. నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆయనకు పిచ్చి, వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు పిచ్చి. ప్రతి శనివారం అభిషేకం చేసేవారు ఆయన. ప్రతిరోజు స్నానం చేసి పట్టులుంగి కట్టుకుని భగవద్గీత చదివేవారు. ఎవరో బైబిల్ ఇస్తే తిట్టకుండా తిట్టారు వాళ్ళని. కానీ ఆ బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో ఆ బైబిల్ ద్వారా దేవుడు ఆకర్షించాడు. కొంతమందిని ఒక్క మాట ఆకర్షిస్తుంది, కొంతమందిని ఒక పాట ఆకర్షిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి ఆ విధముగా దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు. ఏం చేశాడు మరి? ఇప్పుడు బైబిల్లో ఉన్నవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. ఈ బైబిల్లో ఐగుప్తు, ఈజిప్ట్ కూడా ఉంది. ఈజిప్ట్ కోసం ఉంది. ఈజిప్ట్ దేశం ఉందా లేదా? ఉంది. ఈ బైబిల్లో నైలు నది కోసం ఉంది. నైల్ నది ఉందా లేదా? ఉంది. ఈ బైబిల్లో యోర్దాను కోసం ఉంది. యోర్దాను రివర్ అంటే నది కోసం ఉంది. యోర్దాను ఉందా లేదా? ఇప్పటికీ వెళ్ళి చూడండి, అందులో బాప్టిజం చాలామంది తీసుకుని వస్తున్నారు. యెరూషలేము కోసం బైబిల్లో ఉంది. జెరూషలేం ఉందా లేదా? ఉంది. ఇరాక్ కోసం ఉంది. ఇరాన్ కోసం బైబిల్లో ఉంది. చైనా కోసం బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అంటే బైబిల్ 100% నిజం అని తెలుస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వుతున్న కొలది బైబిల్ యొక్క అవశేషాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. మొన్న యేసు ప్రభువు వారి ఫోటో కనబడింది, ఎవరో గోడ మీద చెక్కింది. మొన్న కనానీయులు అంటాం కదా మనం, కానానీయులు అని, వాళ్ళ చరిత్ర మొన్న తవ్వకాల్లో దొరికింది. 5500 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది అని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఆ కానానీయుల కోసం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఇవన్నీ చాలామంది చదువుకుని వాళ్ళు చూస్తున్నారు కదా ఇంటర్నెట్లో. కానీ వాళ్ళు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారంటే వారు దేవుని ఏర్పాట్లో లేరు. దేవుని ఏర్పాట్లో లేరు. వాళ్ళకంటే బుద్ధి లేని వాళ్ళం మనం. వాళ్ళకంటే పెద్ద జ్ఞానం లేదు, వాళ్ళకంటే పెద్ద తెలివి కూడా మనకి లేదు, వాళ్ళకంటే పెద్ద ఆలోచన మనకి లేదు. ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో తెలుసా? ప్రపంచంలో ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో తెలుసా? ఒక ఆయన ఒక ఊరు వెళ్ళాడు. ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో కొంచెం కోతులు ఎక్కువ తిరుగుతుంటాయి. మీరు ఎవరైనా నాకు కోతి ఇస్తే 5000 ఇస్తాను అన్నాడు. కింద నుంచి మీద వరకు చూశారు. వీడెవడో మెంట్లోడా, తాగి వచ్చాడా, కోతికి 5000 ఇవ్వడం ఏంటి, పనికిమాలాడు, ఇవన్నీ కోతులే అని. మీరు ఎవరైనా కోతిని పట్టిస్తే 5000 ఇస్తాను అంటే, ఎవరో తాగుబోతులు ఉంటారు కదా, ఇస్తే 5000 వస్తే పోతే పోతుంది, కోతిని వదిలేస్తాం అని మొత్తానికి పట్టుదలగా ఒక కోతిని పట్టుకుని ఇచ్చాడు. అడికి 5000 ఇచ్చాడు. అది చూసి 4-5 కోతులు పట్టుకొస్తే అందరికి 5000 ఇచ్చాడు. ఆ రోజు అయిపోయింది. మరలా ఓ 10 రోజులు పోయిన తర్వాత మరలా వచ్చాడు. మీరు కోతులు తీసుకొస్తే 10,000 ఇస్తానన్నాడు. కొంతమందికి నమ్మకం ఏర్పడింది, మొన్న 5000 ఇచ్చాడు కదా అని కొంతమంది వెళ్ళి కోతులు పట్టుకొచ్చాడు. కోతికి 10,000 ఇచ్చాడు. ఇదేదో బాగుంది అనుకున్నారు. మరలా వాడు 10 రోజుల తర్వాత వచ్చాడు. కోతులు ఇస్తే 15,000 ఇస్తానన్నాడు. ఒక కోతికి 15,000. కాబట్టి చాలామంది వెళ్ళారు, కోతులు పట్టుకున్నారు, ఇచ్చారు. 15,000 ఇచ్చేసాడు. కోతి 2 కోతులు తీసుకొస్తే 30,000 ఇలా ఇచ్చాడు. మరలా వచ్చాడు,
10 రోజులు పోయిన తర్వాత కోతుని తీసుకొస్తే 20,000 ఇస్తాను అన్నాడు. అప్పుడు ఇంకా కొంతమందికి నమ్మకం ఏర్పడి ఊర్లో సగం మంది వెళ్ళి కోతులు పట్టుకొచ్చారు, ఇచ్చారు ఆడికి. మరలా వచ్చాడు, కోతును పట్టుకొస్తే 25,000 ఇస్తానన్నాడు. ఊర్లో ఎక్కడ చూసినా ఒక్క కోతి లేదు. ఊర్లో ఎక్కడ చూసినా ఒక్క కోతి లేదు. అప్పుడు వాళ్ళకు ఒక కబురు తెలిసింది, పక్కూరులో 20,000కే కోతు దొరుకుతుందంటే ఊరు వాళ్ళందరూ వెళ్ళి 20,000 కోతులు కొనుక్కున్నారు. అక్కడ కోతులు అమ్మింది ఈడే. చూశాడు ఎంత జ్ఞానం కలిగినాడో, ఎంత జ్ఞానం కలిగినాడో. వాళ్ళతోనే కోతులు పట్టించి వాళ్ళకే లాభానికి అమ్మాడు. అంటే ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని ఏం చేయలేదు, ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు ఆది నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఇక్కడికి నువ్వు వచ్చావు. అసలు ఇక్కడ కూర్చోడానికి నీకు ఎంత అదృష్టం ఉంది అంటే, నీ పిండముగా, నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్నేం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటును బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఆయన ఏర్పాటును బట్టి ఏం చెల్లించాలి? ఇక రెండవది, ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, చూడండి అదే మాట మరలా చదువుతున్నాం మనం. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అని ఉంది. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను. రక్షణ పొందుటకు. ఏం పొందడానికి? ఇప్పుడు రక్షణ అనే మాట ఎక్కువగా బీమా సంస్థల వాళ్ళు వాడుతూ ఉంటారు. బీమా అనే మాటకు అర్థం ఏంటంటే, జీవితం యొక్క చివరిలో వచ్చే ప్రతిఫలం అని అర్థం. బీమా అంటే అది ఒక గ్రీక్ వర్డ్ అది. ఇప్పుడు చాలామంది ఈ యొక్క రక్షణ అంటే ఏంటో తెలియట్లేదు. కొంతమంది కొత్తగా వచ్చారు కనుక వినండి. రక్షణ అంటే, మీరు వర్షంలో తడుస్తునేటప్పుడు ఇలాంటి బిల్డింగ్లోకి వస్తే వర్షం మన మీదకి రాదు. ఈ బిల్డింగ్ వర్షంలో నుంచి, ఎండలో నుంచి, మంచులో నుంచి మనకేమిస్తుంది? రక్షణ. అలాగే మనిషి జన్మ, కర్మ, క్రియాపాపాలు ఉన్నాయి. ఆ మనిషి పాపములోనే ఉండి చనిపోతే ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడని బైబిల్ చెప్తుందంటే, నరకానికి వెళ్తాడు. ఎక్కడికి? నరకములో నుంచి తప్పించుకోవాలంటే మనిషి ఒకేసారి పుడతాడు. కానీ మనిషి చూడండి, ఒక్కసారి పుడతాడు. బైబిల్లో 2 మరణాల కోసం రాయబడి ఉంది. ఒకటి శారీరక మరణం, రెండవది నిత్య మరణం. రెండవది ఏంటి? ఇప్పుడు మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరం, 2 ఆత్మ, 3 ప్రాణం. ఈ శరీరాన్ని, ఈ ఆత్మను కట్టి ఉంచేది ప్రాణం. ప్రాణం ఎప్పుడైతే పోతుందో లోపల ఉన్నటువంటి అసలు మనిషి, మన భాషలో ఆత్మ అనే జీవుడు అంటారు, ఆ జీవుడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. కళ్ళు మూతలు పడతాయి, చేతులు అచేతనముగా పడిపోతాయి, శరీరాన్ని పట్టుకుంటే చల్లబడిపోతుంది. చనిపోయాడు, చనిపోయింది అంటారు. ఏమంటారు? పోయింది, పోయాడు. ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోయింది ఎప్పుడైనా ఆలోచన చేశారా? 2 స్థలాలు ఉన్నాయి. దేవుడు ఉండే స్థలం పరలోకం, దేవుడు లేని స్థలం నరకం. అంటే నీకు మరణము తర్వాత కూడా జీవితం ఉంది. ఇది నువ్వు నమ్మితే భాగ్యవంతుడు అవుతావు. నమ్మకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. జీవితము మనం మరణించాక అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఆ జీవితం కోసమే ఈరోజు యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం. మరణంతో ముగింపు కాదు, మరణముతో జీవితం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే
నేను అనేక సార్లు ఈ ఉదాహరణ చెప్పాను. ఒక పాము ఉంటుంది, ఆ పాము పొర విడిచిపెడుతుంది. సేమ్ తోక కూడా ఉంటుంది పొరకి, నడుం భాగం ఉంటుంది పొరకి, తల భాగం ఉంటుంది పొరకి. మనం వెళ్ళి చూస్తే ఏదో పెద్ద పాము పొర విడిచిపెట్టింది అంటాం, కానీ అందులో పాము ఏమైంది? వెళ్ళిపోయింది. సేమ్ అదే రీతిగా మన శరీరం ఇక్కడ ఉండిపోద్ది, పాతి పెడతారు లేదా కాల్చేస్తారు. మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకి రెండు స్థలాల్లో మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే ఆత్మరక్షణ అవసరం. ఏమవసరం? ఆత్మరక్షణ ఎలా వస్తుంది అంటే, ఒక ఆయన 5 మాటలు చెప్పాడు. రక్షణ ఎలా పొందుతారంటే, నేను పాపిని, నా పాపాలు నా అంతట నేను తీసివేసుకోలేను, నా యొక్క తడి, నా యొక్క మడి, నా యొక్క ఆచారాలు, నా యొక్క నోములు, నా మంచి కార్యాలు, నా పుణ్య కార్యాలు, నా దాన ధర్మాలు నన్ను నా పాపములో నుంచి విడిపించలేవు. నా పాపాలు విడిపించడానికి ఆ దేవుడు మానవుడిగా పుట్టాడు. నా పాపాలు తన మీద వేసుకున్నాడు, నా అపరాధాలు తన మీద వేసుకున్నాడు, నాకు బదులుగా నా స్థానములో సిలువలో చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. ఆ యేసు రక్తము నన్ను కడిగి పవిత్రపరుస్తుందని ఒక వ్యక్తిని నమ్మి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, మీరు నాకు కావాలి, నేను చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలు కడిగి నన్ను పవిత్రపరచండి అని చెబితే, ఆ వ్యక్తిలోకి యేసు ప్రభువారు వచ్చి ఆ పాపాలన్నీ తూర్పు నుండి పడమటికి ఎంత దూరం అంత దూరం చేసి ఆయన చనిపోతే పరలోకానికి తీసుకువెళ్తాడు. బ్రతుకున్నంత వరకు మనశ్శాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం, నెమ్మది దేవుడు ఇస్తాడు. దీన్ని రక్షణ అంటారు. యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నీవు రక్షింపబడదు అని ఉంది. అలా రక్షణ దేవుడు మనకి ఉచితముగా ఇచ్చాడు. రక్షణ పొందిన వారే పరలోకానికి వెళ్తారు. అంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభువా, నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు, రక్షణ పొందడానికి మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు అని. మూడవది అదే మాటలో ఉంది, పరిశుద్ధపరుచుట వలనను అని ఉంది. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలనను. అంటే ఈ లోకంలో చాలామంది ఇలా అంటే, గాల్లో నుంచి రోలెక్స్ వాచీలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే బంగారపు చైన్లు తీసి భక్తులకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఇలా నోట్లో నుంచి లింగాలు తీసి భక్తులకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మనిషి, పాపి అయినటువంటి మనిషిని పరిశుద్ధునిగా చేసేవాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది. కాబట్టి నీ పాపముల నుంచి, ఆ మురికి నుంచి, పాపము అనే మురికి నుంచి నిన్ను పవిత్రపరచడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు 3 విషయాలు చూసాం. ఆదిలోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ పొందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 4వది అదే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మొదటి పత్రిక చూడమ్మా, మొదటి పత్రిక 3:10. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఆనందం, యావత్తు ఆనందము నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు అనే మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఆనందాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి అంటే, లోకమిచ్చే ఆనందం
ఒక 5 నిమిషాలు, సినిమా చూస్తే ఒక 2-3 గంటలు, ఒకవేళ ప్యాకెట్లో డబ్బులు వస్తే ఒక వారం రోజులు, బంగారం కొనుక్కుంటే కొన్ని రోజులు, మంచి బట్టలు కొనుక్కుంటే ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఎవరైనా చాలా బాగున్నాయంటే అప్పుడు, తర్వాత మరలా ఆనందం పోతుంది. కానీ యేసు ప్రభు ఇచ్చే ఆనందం ఎలాంటిది అంటే, ఒక భక్తుడు అంటాడు, వారికి ఎక్కువగా ఆ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండిన, అంటే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అనుంది. అంటే విపరీతమైన పంట పండినప్పుడు సంతోషము కంటే ఎక్కువ సంతోషం దేవుడు మన హృదయంలో ఉంచాడు. తర్వాత ఇంకొక భక్తుడు అంటాడు, హబక్కూకు అనే భక్తుడు, నా అంజూరపు చెట్లు ఫలించకపోయినా, నా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు రాకపోయినా, చేనులోని పైరు ఇంటికి రాకపోయినా, గొర్రెలు దొడ్డులోనికి రాకపోయినా, పశువులు సాన్లోకి రాకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంటే ఎలాంటి ఆనందం అంటే, ఏదున్నా లేకపోయినా, అంటే చర్చికి వచ్చిన వాళ్ళందరి కోసం నేను చెప్పట్లేదు, కానీ నిజంగా రక్షింపబడుతున్న వాళ్ళు ఏదున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకపోయినా ఆనందంగానే ఉంటారు, ఉద్యోగమున్నా లేకపోయినా ఆనందంగానే ఉంటారు. పరిస్థితులను బట్టి వారి యొక్క ఆనందములో మార్పు ఉండదు. దేని బట్టి? పరిస్థితులు బట్టి ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఒక వ్యక్తి ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు అంటే అతను నిజమైన క్రైస్తవుడు అని అర్థం చేసుకోండి. కొంతమంది గాలి కొడుతుంటే ఈ యొక్క బాల్ ఎలాగైతే పెద్దదవుతుందో, కొన్నిసార్లు వాళ్ళ సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు గాలి తీసేసిన బాలు వల్ల అయిపోతుంటుంది. అది క్రైస్తవుని తత్వం కాదు. యేసు ప్రభు ఎలాంటి సంతోషం ఇచ్చాడో మీకు కంఠస్థం వచ్చే కదా. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. అంటే చెప్పడానికి సఖ్యము కాని సంతోషం. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, అందరూ అందులో కలిసిపోతున్నారు, అందరూ అందులో దిగిపోతున్నారు ఏంటి? మా వాళ్ళు కూడా చాలామంది దిగారండి. ఒక కోమట ఆయన కనబడ్డాడు, ఆయన అంటున్నాడు, మా వాళ్ళు కూడా చాలామంది దిగారండి. దిగడానికి చెరువు కాదు, కలిసిపోవడానికి ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. ఎందుకు అంతమంది ఇక్కడికి వస్తున్నారంటే ఆనందం ఉంది. ఇక్కడ ఏముంది? లోకములో ఆనందం ఎటువంటిది చెప్పండి? చాలా తాత్కాలికమైన ఆనందం. ఎటువంటి ఆనందం? చాలా తాత్కాలికమైంది. ఇప్పుడు మీకు నేను ఏదైనా ఒక చిన్న జోక్ చెప్పాను అనుకోండి, నవ్వుతారు, తర్వాత మామూలు అయిపోతారు. కానీ యేసు ప్రభు ఇచ్చే ఆనందం హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. ఆ ఆనందము కొరకు యెషయా గ్రంథములో ఆనందకరమైన బావుల్లోనిది మీరు చేదుకుంటున్నారు అని ఉంది. ఆనందకరమైన బావి అంటే దేవుని వాక్యము మనకు ఎలా ఉందంటే, నా జిహ్వకది మధురము, జుంటె తేనె దారల కంటే అది ఎంతో నా తీపిది, అంటే జుంటె తేనె దారల కంటే మధురముగా ఉంటుంది ఆ దేవుని వాక్యం. కాబట్టి దేవుడిచ్చిన ఆనందం బట్టి దేవునికి ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు, వందనాలు లేక థ్యాంక్స్ తెలియచేయాలి. తర్వాత ఎందుకు తెలియచేయాలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ లేదా 2వ అధ్యాయం 13వ మాట, మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడితిరిగారా. 2:13 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయు చెయ్యలేడు. నేను చదువుతున్నాను చూడండి.
2వ అధ్యాయం 13వ మాట. ఈ మాట ఈ మాట చదవండి. 4:4 చదవండి. తిమోతి మొదటి పత్రిక 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు అందరూ ఒక మాట అంటున్నారు, మీరు వింటున్నారా? నేచర్ ఇచ్చింది ఏదైనా మంచిదే, నేచర్ ఇచ్చింది ఏదైనా మంచిదే, నేచర్ ఇచ్చింది తినండి, శాశ్వత కాలం మీరు సుఖంగా ఉండండి, శాశ్వత కాలం ఆరోగ్యంతో ఉండండి, నేచర్ ఏదిచ్చినా మంచిదే అని అంటున్నారు. నేచర్ ఏదిచ్చినా మంచిదే. నేచర్ ఎలా ఇస్తుంది? ఆ నేచర్ని ఎవరు తయారు చేశారు? దేవుడు. అంటే దేవుడు ఏది సృజించినా మంచిదిగానే సృజించాడు, మనకు మంచిదే ఇచ్చాడు. అంతా ఏమిచ్చాడు? మనము తయారు చేసుకున్నవే మనకు ఆయన చేస్తున్నాయి. దేవుడిచ్చింది అంతా మంచిదే, మనం తయారు చేసుకున్నదే. మన పూర్వీకులకి చాట్ తెలియదు, మన పూర్వీకులకి పానీపూరి తెలియదు, మన పూర్వీకులకి ఇంకేవో రకరకాల ఫుడ్ ఉన్నాయి కదా, అవేవి తెలియదు. వాళ్ళు చక్కగా గొర్రె మాంసాన్ని వండుకొని తినేవారు, కోడి మాంసాన్ని వండుకొని తినేవారు, కాయగూరలు వండుకొని తినేవారు, పప్పు చక్కగా అవి దంచి తినేవారు, ఆరోగ్యంతో ఉండేవారు. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు, 13 మంది పిల్లలు, వాళ్ళు చక్కగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక బిడ్డ 2 బిడ్డలు కన్నప్పటికే వాళ్ళు ముసలోళ్ళలాగా అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము తయారు చేసుకుంటున్నదే మనకు హాని చేస్తుంది. ఈ మధ్య కొంతమంది చెబుతున్నది ఏంటంటే, ఈ మధ్య ఎక్కువ మంది ఆడపిల్లలు చూడండి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇలా తేల్చారు. ఏంటంటే తల్లులు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఆ ప్రభావం పిల్లల మీద చూపించి ఇప్పుడు పిల్లలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకి 6th క్లాస్ చదువుతున్న పిల్లలే, 5th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే నేచర్ ఏది ఇచ్చినా మంచిదే. అంటే దేవుడు సృజించిన ఏదైనా కూడా మంచిదే. దేవుడు ఎప్పుడూ మంచిదే మన కోసం ఉంచాడు. ఆ మొక్కల్లో నుంచే కదా అన్నీ వస్తున్నాయి. మందులు ఎలా తయారు చేస్తున్నారు? మొక్కల్లో వచ్చాయి. చెప్పండి, మందులు ఎలా తయారు చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు ద్రాక్ష తినండి అని చెప్పాడు. మనిషి ఏం చేశాడు? ఆ ద్రాక్షల్లో నుంచి ఏం చేశాడు? వైన్ తయారు చేశాడు. దానికి ఇప్పుడు మత్తు మందుకి వాళ్ళు ఏమైపోతున్నారు? బానిస అయిపోతున్నారు. దేవుడు సృజించింది ఏదైనా మంచిది. అంటే మంచిది దేవుడు సృజించి మనకి ఇచ్చాడు, అందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత ఒక మాట చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచున్నారు. ఆ మాటలో మనకి ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటంటే చూడండి, అనుభవ జ్ఞానం అనే మాట చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, దేవుడు మనకి అనుభవ జ్ఞానం ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? అనుభవముతో జ్ఞానం ఇచ్చాడు. అనుభవ జ్ఞానం. చెప్పండి, ఏమిచ్చాడు? అనుభవ జ్ఞానం. చాలామందికి కొన్ని విషయాలు తెలియదు, కానీ వాళ్ళు అడ్డంగా వాదిస్తుంటారు. మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన చికాగో నగరంలో, అమెరికాలో చికాగో నగరంలో నాలాగే మెసేజ్ చెప్తున్నాడు. చెబుతూ ఉంటే మీలాగా వింటూ ఉంటే ఒక ఆయన మధ్యలో లేచి,
దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నావు కదా, దేవుణ్ణి చూపించు అని మధ్యలో లేచి అడిగాడు. ఆయన అన్నాడు, బ్రదర్, అలా మధ్యలో లేవడం సభా మర్యాద కాదు, మీరు కూర్చోండి, మీటింగ్ అయిపోయిన తర్వాత మీతో నేను మాట్లాడతాను అన్నాడు. అవన్నీ వద్దయ్యా, చూపించు దేవుడు ఉంటే, ఎందుకు ఈ సోదంతా మాకు అన్నాడు. నేను మీతో మాట్లాడతాను బ్రదర్, మీటింగ్ అయిపోనివ్వండి, ఇలా మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా, మీరు చదువుకున్నట్టున్నారు అంటే, దేవుడు ఉన్నాడు అంటే చూపించు, ఆకాశం ఉంది కనబడుతుంది, సూర్యుడు ఉన్నాడు కనబడుతున్నాడు, దేవుడు ఉంటే చూపించు అన్నాడు. అది నేను ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు ఇలాగే కూర్చున్న కుర్రోడు అక్కడ ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. బ్రదర్, మీరు వెళ్ళి ఆయనకి దేవుడు కావాలంటే ఒకసారి చూపించి తీసుకురండి అని చెప్తే, ఆయన లేచి, రండి మీకు దేవుడిని చూపిస్తాను అని ఆ రోజుల్లో, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది, స్కూటర్ బండి మీద తీసుకెళ్ళాడు. తారు రోడ్డు వెంబడి ఊరు చివరికి వెళ్ళారు. మీ దేవుడు ఊరు చివరు ఉంటాడా అన్నాడు. చూపిస్తాను రండి అన్నాడు. తారు రోడ్డు నుంచి మట్టి రోడ్డు దిగాడు. మట్టి రోడ్డుకి, మీ దేవుడు మట్టి రోడ్లో ఉంటాడా, చూపిస్తాను రండి అన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు. చిన్న రోడ్డు వచ్చింది. మీ దేవుడు అడవిలో ఉంటాడా, చూపిస్తాను రండి అన్నాడు. ఒక దగ్గర బండి పార్క్ చేసి, బండి వెళ్దండి, నడుచుకుని వెళ్ళాలి లోపలికి అన్నాడు. లోపల ఉంటాడా మీ దేవుడు, పద వస్తాను అన్నాడు. ఇద్దరు వెళ్ళారు. అక్కడ రాళ్ళు, ఒక చిన్న గృహ ఉంది. మీ దేవుడు గృహలో ఉన్నాడా అన్నాడు. చూపిస్తాను రండి అన్నాడు. లోపలికి వెళ్తే ఎముకలు ఉన్నాయి 143 మనిషి పుర్రెలు ఉన్నాయి అక్కడ. సార్, ఇవి 143 పుర్రెలేండి అన్నాడు ఆ వ్యక్తి. ఒరే దౌర్భాగ్యుడా, నిన్నో మొన్న వచ్చి లెక్క పెట్టావేంట్రా 143 అని, దేవుణ్ణి చూపించరా బాబు అంటే పుర్రెలు చెప్తున్నావేంటి, 143 ఎముకలు చూపిస్తున్నావేంటి, ఎముకల్లో ఉంటాడా మీ దేవుడు, దేవుణ్ణి చూపించు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ 143 మందిని తినేది నేనేనండి, ఒక నరమాంస భక్షకుని నేను, యేసుప్రభు నన్ను మార్చాడు, ఆయన కానీ మార్చకపోతే నువ్వు 144 వ్యక్తి అయ్యుండేవాడు అనగానే అప్పటికి వణుకు వచ్చిందట ఆయనకి. అర్థమవుతుందా నేను చెప్పింది? నరమాంస భక్షకులు సైతం మార్చింది ఈ బైబిల్. కాబట్టి ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుడు మనకి అనుభవ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ జ్ఞానాన్ని? ఇంతకుముందు మీకు నేను చెప్పాను, అంటే మీకు అర్థం అవ్వడానికి మరలా రిపీట్ చేస్తున్నాను. ఒక ఆవిడ ఒక బొట్టు పెట్టుకుని వెళ్తుంది బస్సులో, ఒక ఆవిడకి బొట్టు లేదు, ఆ పక్కన కూర్చుంది. అసలు మీకు శాస్త్రాలు తెలియదు, బొట్టుకి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఇప్పుడు ఈ పక్కనున్న ఆవిడికి నోటు దురద ఎక్కువ. పక్కనున్న ఆవిడని అడిగింది, భర్త లేడా నీకు, భర్త చచ్చిపోయాడా, బొట్టు లేదు, ముఖం బోడిగా ఉంది అని. ఈవిడ దుక్కు చూసింది, ఈవిడికి ఇక్కడ ఒక బొట్టు, మీద ఒక బొట్టు ఉంది, నీకు 2 భర్తల 2 బొట్లు పెట్టుకున్నావు అంది. నోరు మూసింది ఆవిడ. అంటే బొట్టుకి భర్తకి సంబంధం ఏంటో తెలియదు. మరి స్నానం చేసినప్పుడు బొట్టు తీసేస్తారు, అప్పుడు మరి భర్తను మార్చేస్తారా? రోజుకొక బొట్టు పెడుతుంటే రోజుకొక భర్త వస్తాడా? అంటే జ్ఞానం లేదు. ఆవిడ ఎందుకు సమాధానం అలా చెప్పిందంటే, అనుభవ జ్ఞానం ఉంది ఆమెకి. ఏ జ్ఞానం ఉంది? అనుభవం. ఇంకొక ఆయన ఇలా వచ్చేస్తున్నాడు చర్చికి. రే బాబు ఆగు అన్నాడు. ఆ అబ్బాయి ఆగాడు. ఏట్రా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. చర్చికి అన్నాడు. అవునరా, ఇప్పుడు మనది ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన తాత తల్లి దగ్గర నుండి ఎవరు, మనకున్నటువంటి దేవత ఎవరు, మన సంస్కృతి మానేసి ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుని నమ్ముకుంటావేటి, ఏంటి దరిద్రం మనకి, మన ఊరికి, నువ్వు ఒక్కడవే మారిపోయావు అంటే, ఆ అబ్బాయి అన్నాడు, మీ తాత ఎవర్రా, మీ నాన్న ఎవర్రా, నువ్వెందుకురా మారావు అని అడిగాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, నేను కూడా 2-3 మాటలు అడుగుతాను, చెప్తావా అని. చెప్తాను చెప్పు అన్నాడు. మీ తాత ఎవరు అన్నాడు. మా తాత వ్యవసాయం చేసేవాడ్రా, నీకు తెలియదు కదా అన్నాడు. మీ నాన్న ఎవరు అన్నాడు. మా నాన్న వ్యవసాయం చేసేవాడ్రా. నువ్వేం చేస్తున్నావు, నీకు తెలియదు అన్నాడు. చెప్పు అన్నాడు. వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అన్నాడు. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా, మరి ఆడెందుకు వ్యవసాయం చేయలేదు అంటే, ఆడు బాగా చదువుకున్నాడు రా. నేను బాగా చదువుకున్నాను మామ, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే, మీకు ఏదో నేర్పుతారా, మీతో మాట్లాడలేం, వెళ్ళు అన్నాడు. అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం చెప్పండి, ఏ జ్ఞానం అంటే, వీళ్ళు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు,
ఈ అబ్బాయి మట్టుకు యేసు ప్రభుని నమ్ముకుంటే మన నాన్న ఎవరు మన తాత ఎవరని అడుగుతున్నాడు. వాళ్ళ కొడుకు చదువుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఈ కుర్రోడు సత్యాన్ని చదువుకున్నాడు కాబట్టి ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏ జ్ఞానం ఇచ్చాడు? అనుభవ జ్ఞానం ఇచ్చాడు. ఇంకొక ఆయన క్రిస్మస్ వస్తుంది చర్చికి రా అని పిలిస్తే, మీరు క్రిస్మస్కి రమ్మంటారండి, మేము వస్తాం, మా గుడికి మీరు వస్తారా? పిలుస్తాం, వస్తారా? ఇప్పుడు మా గుడి నేను కట్టించాను, నువ్వు గుడి కట్టిస్తే చెప్పు వస్తాను అంటే, ఆడెక్కడ గుడి కట్టించాడు? ఇతను అడిగినోడు ఏం కట్టించాడు? చర్చి కట్టించాడు. అవతలోడు నోరు మూసేశాడు. నేను చర్చి కట్టించాను కాబట్టి రమ్మన్నాను నీకు, నువ్వు గుడి కట్టిస్తే చెప్పు నేను వస్తాను అన్నాడు. ఆడు గుడి కట్టించలేడు, ఈయన అనలేడు. అర్థమవుతుందా? దేవుడు మనకి అనుభవ జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చాడు? చెప్పండి, ఏ జ్ఞానం ఇచ్చాడు? అనుభవ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఏ జ్ఞానాన్ని బట్టి? ఇంకొకడు అంటాడు, ఒరేయ్ మా గంగమ్మ తల్లి లేకపోతే మీకు అసలు పంటే పండదురా, మా భూదేవి లేకపోతే, నేను విమర్శ చేయట్లేదు, మా అమ్మలో చెప్తున్నాను, మీకు పంటే పండదురా, యేసుప్రభు ఏట్రా అని అన్నాడు. మరి గంగమ్మ తల్లి పంట ఇస్తుంది కదా, మరి తల్లిని తల్లిగా చూడాలి కదా, దాంతో ఎందుకు కడుక్కుంటున్నావు? కడుక్కోవచ్చా? తప్పు కదా. మరి భూదేవి కదా, భూదేవి తల మీద వెళ్ళొచ్చా ల్యాబరేటరీకి? అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి ఇలా చెప్తే విమర్శ చేసామనుకుంటారు. విమర్శ కాదు ఇది, సత్యం చెప్తున్నాం. మనం విమర్శ చేయట్లేదు. మనం ఒకరిని విమర్శ చేయడం మనకు అనవసరం. మనదేదో మనం చెప్పుకుంటాం. అంటే మరి నేను అడిగింది ఏంటంటే, మరి ఆ తల్లి మీద వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను నేను, అంతే. తల్లి మీద వెళ్ళకూడదు కదా. అంటే చాలామందికి తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరో అన్నారు, మనం కూడా అనేస్తున్నాం తప్ప తెలియదు. దేవుడు మనం ఎందుకు ఆరాధన చేయాలంటే అనుభవ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అనుభవ జ్ఞానాన్ని. కాబట్టి ఈరోజు ఎందుకు ఆరాధన చేయాలో కొన్ని మాటలు మనం విన్నాం. తిమోతి 3:10 ఇందాక చదివాం కదా, ఆనందము. 5 దెస్సలోనికులకు రాసిన పత్రిక 5:18 చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది దేవుని చిత్తం. కాబట్టి దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు రక్షణ కొరకు, పరిశుద్ధత కొరకు, అనుభవ జ్ఞానము కొరకు, ఆనందము కొరకు, మంచి వాటిని సృజించి మనకేం చేశాడు? ఆయన ఇచ్చాడు. అందుకు ఆయనకు స్తుతులు మనము చెల్లించాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. మోకరించండి, తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ తలల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు మా యొక్క స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయం ఎందుకు మీకు స్తుతులు చెల్లించాలో మీ వాక్యము ద్వారా మాకు బోధించారు. కాబట్టి మీకు మేము స్తుతులు చెల్లించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మీకు వందనాలు చెప్పటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీరు ఆది నుండే తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునుపే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా, ఆనందము కొరకు ఏర్పాటు చేసుకున్నారు, పరిశుద్ధపరచడం కొరకు ఏర్పాటు చేసుకున్నారు. మంచివన్నీ ఇచ్చారు మాకు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని, సైతాన్ని ఎత్తుకొని పోకుండా కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.